అంటే కాఫీలో కారం పొడి నువ్వు కలపలేదా? మరి కారం పొడి కలిపిన కాఫీ ఎవరి కోసం తయారు చేశావు? అని కౌశికి నిషిని నిలదీస్తూ ఉంటుంది. అంటే వదిన అది అని నిషి నసుగుతూ ఉంటే, అంటే వదిన ఆ పొరపాటు నా వల్లే జరిగింది. నేనే చూసుకోకుండా తయారు చేశాను అని ధాత్రి చెప్తుంది. నేను ముందే చెప్పాను కదా! నేను ఈ ఇంట్లో ఉండటం ఈ పిల్లకి ఇష్టం లేదు. అందుకే నన్ను చంపాలని చూస్తోంది అని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటే, నిన్ను చంపాలనుకుంటే విషం కలుపుతారు కానీ కాఫీ పొడి కలపకుండా కారం పొడి కలిపి ఎందుకు ఇస్తారు అని వైజయంతి అంటుంది. ఏం మాట్లాడుతున్నారు? ధాత్రి ఎందుకు మిమ్మల్ని చంపాలని చూస్తుంది అని కేదార్ కూడా అడుగుతూ ఉంటారు. మరి ఆ కాఫీలోకి కారం పొడి ఎలా వచ్చింది అని కౌశికి నిలదీస్తూ ఉంటే, అంటే వదిన నేను వంట చేస్తూ ఉన్నానా అప్పుడే నిషి కాఫీ పెట్టడానికి వచ్చింది. కాఫీ పొడి కారం పొడి రెండు పక్క పక్కనే ఉన్నాయి. నిషి చూసుకోకుండా కారం పొడి కలిపి కాఫీ తయారు చేసింది అని ధాత్రి చెప్తుంది. అమ్మి ఇది నమ్మేలా ఉందా అని వైజయంతి అనడంతో, అవునత్తయ్య అని నిషి వైజయంతి ఇద్దరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. అవునొదినా, అదే పొరపాటు జరిగింది. అందుకే నేను తాగొద్దని చెప్పానని నిషి అంటుంది. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అత్తయ్య. ఇది పొరపాటు వల్ల మాత్రమే జరిగింది. నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను అని కౌశికి అంటుంది. ఇప్పుడు వీళ్ళు చేసిన పొరపాటు వల్ల నా నోరు మొత్తం మండిపోతూ ఉంది. నా ముఖం కూడా మండిపోతోంది. దీనికెవరు సమాధానం చెప్తారు అని ఆదిలక్ష్మి అంటే, నేను డాక్టర్‌ని పిలిపిస్తాను. మీరు గదిలోకి వెళ్లి రెస్ట్ తీసుకోండి అత్తయ్య. ఈ ఒక్కసారికి క్షమించండి అని, అసలు సోని నువ్వెందుకు వచ్చావని కౌశికి అంటే, నేను ఫైల్ మీద సంతకాల కోసం వచ్చానని, పని ఇంకా పూర్తవలేదని సోని చెప్తుంది. సరే ఆ సంతకాలేదో త్వరగా పెట్టి పంపించేసేయ్ యువరాజు అని కౌశికి చెప్తుంది. సార్ మీ ఫ్యామిలీ ముందు వర్క్ చేయాలంటే కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. కొంచెం మీ గదిలోకి వెళ్లి చేసుకుందామా అని సోని అనడంతో అలాగేనని యువరాజ్ గదిలోకి తీసుకువెళ్తూ ఉంటారు. అసలు మీరెందుకు గొడవ పడుతున్నారు పిన్ని? మా అత్తయ్య గురించి తెలిసిందే కదా! కాస్త చూసుకోకుండా పోవచ్చు కదా! అని కౌశికి అంటుంది. ఈ విషయంలో వాళ్ళ తప్పేమీ లేదు వదిన. ఆవిడ కాఫీ అడిగారు. నేనే ఇవ్వటం లేట్ అయింది. అందుకే ఆ కాఫీ తీసుకొని తాగి ఇలా గొడవ చేశారు అని ధాత్రి చెప్తుంది. సరే నేను చిలకమ్మతో మాట్లాడి ఆవిడకి సేవలు చేయిస్తానంటూ కౌశికి వెళ్తుంది. చూసావా అమ్మీ, జగదాత్రి తన తప్పే ఉందని చెప్పినా కౌశికి చూసి చూడనట్లు ఏమీ అనకుండా ఎలా వెళ్ళిందో పక్షవాతం చూపిస్తోంది అని వైజయంతి అంటే, ముందు ఆ యువరాజు సోని ఇద్దరు ఏం చేస్తున్నారో నాకు చాలా టెన్షన్‌గా ఉందత్తయ్య. పదండి వెళ్లి చూద్దాం అని నిషి అంటుంది. యువరాజు సోనీని గదిలోకి తీసుకువెళ్ళి, సారీ సోనీ, ఆవిడ అలా ప్రవర్తించినందుకు అని చెప్తుంటే, పెద్దావిడ కదా సార్, అలా ప్రవర్తించడంలో తప్పేముంది? అయినా మీరు చాలా మంచివారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఎక్కువ రోజులు ఇలా ఉండమనిపిస్తోంది సార్ అని సోనీ చెప్తుంటే, అవును నీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. నిషి కూడా చాలా మంచిది. జగదాత్రి వల్లే అలా ప్రవర్తిస్తోంది కానీ నీకు త్వరలోనే మంచి ఫ్రెండ్ అవుతుంది అని యువరాజ్ చెప్తాడు. నేను సౌతిగా వద్దామనుకుంటే నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు అని సోనీ మనసులో అనుకుంటూ, సరే సార్ ఇదిగోండి ఫైల్ చూసి కొటేషన్ చూసి సైన్ చేయండి అని సోనీ ఫైల్ అందిస్తూ ఉంటే, అలాగేనని యువరాజ్ అందుకోబోతూ ఉంటాడు. సోనీ కావాలనే ఫైల్ని కింద పడేసి దానిని తీసుకుంటూ అబ్బా నడుము నొప్పని కేకలు పెడుతూ ఉంటుంది. నువ్వెందుకు వంగావు సోని, నేను తీసేవాణ్ణి కదా, ఇప్పుడు చూడు నువ్వు ఎంత విలువెల్లాడిపోతున్నావో అని యువరాజ్ అంటాడు. సార్ నేను భరించలేకపోతున్నాను, ఏం చేయాలి సార్ అని సోని అంటే, అప్పుడే ఇదంతా కూడా ధాత్రి, కేదార్, నిషి, వైజయంతి కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు. సోనీ ఇలా రా, వచ్చి కూర్చో అని యువరాజ్ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే, అసలు యువరాజ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని కేదార్ అంటే, అదే నాకు అర్థం కావటం లేదు అని ధాత్రి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నేను యువరాజ్ని అస్సలు వదిలిపెట్టను అని నిషి నోరు తెచ్చుకొని చాలా షాకింగ్గా ఇక పరుగులు పెడుతూ డోర్ దగ్గరికి వస్తుంది. డోర్కి గడియ పెట్టేసి ఉంటుంది. యువరాజ్ మర్యాదగా డోర్ ఓపెన్ చేస్తావా లేదా అని నిషి అరుస్తూ ఉంటుంది. నిషి ప్లీజ్ యువరాజ్తో గొడవ పెట్టుకోకు, కూర్చొని మాట్లాడుకుందాం అని ధాత్రి చెప్తూ ఉంటే, నువ్వు నోరు మూసుకోవే అని నిషి తిడుతూ ఉంటుంది. ఏమైంది జగదాత్రి అంటూ కౌశికి అక్కడికి రావటంతో, యువరాజు సోనీకి ఆయింట్మెంట్ రాయటం నిషి చూసేసింది వదిన, అందుకే కోపంగా ఉంది అని ధాత్రి చెప్తుంది. అసలు వాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని కౌశికి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. సార్ ఇక్కడ జరిగిందేది వాళ్ళకి చెప్పకండి సార్, పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని సోని అంటే, ఇప్పుడు ఇక్కడేం జరగలేదు కదా అని యువరాజ్ అంటాడు. అది కాదు సార్, మీరు నేను ఫైల్ చూస్తున్నానని మాత్రమే చెప్పండి అని సోని చెప్పడంతో అలాగేనని యువరాజ్ అంటాడు. నిషి ఆయింట్మెంట్ పట్టించటం నువ్వు చూడలేకపోతావేమో అనుకున్నాను, ఇదే కదా నాకు కావాల్సింది అని సోని అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక యువరాజ్ డోర్ ఓపెన్ చేసి ఏం తెలియనట్లు ఏంటి నిషి అని అడుగుతూ ఉంటే, ఏం చేస్తున్నావు ఈ సోనీకి అని
నిషి యువరాజ్ కాలర్ పట్టుకొని మరీ నిలదీస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నాను నేను, ఫైల్ చూస్తున్నాను అంతేనని యువరాజ్ అంటే, అబద్ధాలు చెప్పకు అని నిషి కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. అసలు ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు అని యువరాజ్ అంటే, నువ్వు సోనీకి ఆయింట్మెంట్ పట్టించటం నిషి చూసేసింది యువరాజ్ అని ధాత్రి చెప్తుంది. నిషికి అర్థమయ్యేలా చెప్పు యువరాజ్ అని ధాత్రి చెప్తుంటే, నువ్వు దీంతో కులుకుతున్నావా మన గదిలో, అది కూడా అని నిషి నిలదీస్తూ ఉంటుంది. చూడు నిషి, నేను నీకు ఎందుకు అబద్ధం చెప్పానో తెలుసా, నువ్వు చూసింది అపార్థం చేసుకుంటావు, అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని యువరాజ్ అంటే, అంటే దీని నడుముకి నువ్వు ఆయింట్మెంట్ రాస్తూ మన గదిలో కులుకుతూ ఉంటే నేను అపార్థం చేసుకోకూడదా, అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా, దీంతో నువ్వు కులుకుతున్నావు, కాస్తైనా బుద్ధుందా అని నిషి తిడుతూ ఉంటే, నిషి ఏదైనా సరే హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం అని కౌశిక్ అంటే, దివ్యాంకతో సురేష్ అన్నయ్య కులుకుతున్నప్పుడు కూడా మీరు ఇలాగే తాపిగా హాల్లో కూర్చొని మాట్లాడుకున్నారా వదినా అని నిషి నిలదీస్తూ ఉంటుంది. చూడు నిషి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అని యువరాజ్ అరుస్తూ ఉంటే నిషి వెంటనే యువరాజ్ చెంప పగలగొడుతుంది. నిషి అంటూ యువరాజ్ అరుస్తూ ఉంటే, సార్ నిషి మేడంని తప్పు పట్టకండి అని సోనీ చెప్తుంటే, నువ్వెవరే నా మొగుడికి చెప్పటానికి, నా మొగుడితో కులకడానికి నీకు బుద్ధి లేదా అంటూ నిషి సోనీ చెంప కూడా పగలగొడుతుంది. సిగ్గు లేదా నీకు అని నిషి తిడుతూ ఉంటే, మేడం నేను బాధపడతాను, ప్లీజ్ అలా మాట్లాడకండి, నన్ను అపార్థం చేసుకోకండి అని సోనీ చెప్తూ ఉంటే, వెంటనే ఇక నిషి ఇంకా నీచంగా మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే యువరాజు నిషి చెంప పగలగొడతాడు. నన్నే కొడతావా అని నిషి అరుస్తూ ఉంటే, మర్యాదగా నువ్వు సోనీకి సారీ చెప్తావా లేదా అని నిషిని యువరాజ్ నిలదీస్తూ ఉంటాడు. కాదు యువరాజ్, ఇందులో నిషి తప్పేముంది అని ధాత్రి అడ్డుపడుతూ ఉంటుంది. ఇది మా మధ్య జరుగుతున్న గొడవ, మధ్యలో మీరు కలగ చేసుకోకండి, నువ్వు సారీ చెప్తావా లేదా సోనీకి చెప్పాల్సిందే అని యువరాజ్ పట్టుపట్టడంతో ఇక నిషి సారీ చెప్పి చీకొట్టి వెళ్తుంది. నాకు కావాల్సింది సారీ కాదు మేడం, మీరు నన్ను అపార్థం చేసుకోకుండా ఉండటమే అని సోనీ చెప్తుంది. ఇక నువ్వు వెళ్ళు సోనీ అని కౌశికి చెప్తుంది. అసలు తన్ని ఎందుకు ఇంటి వరకు రాణిస్తున్నావు అని కౌశికి, ధాత్రి, కేదార్ ముగ్గురు యువరాజ్ని నిలదీస్తూ ఉంటే, అసలు నిషి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేసేది, నేనేం ఎవరితోనూ తప్పుగా నడుచుకోలేదు, ఇది నిషి తప్పు అంటూ యువరాజ్ వెళ్తాడు. అసలు వీళ్ళ మధ్య దూరం బాగా పెరిగిపోతుంది వదిన, మీరు ఏదో ఒకటి చేయాలి అని ధాత్రి అంటే, నేను వేరే డిపార్ట్మెంట్కి చేంజ్ చేస్తానంటే ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదని యువరాజ్ చెప్పటం వల్లే ఆగిపోయాను ధాత్రి, సరే నేను సోనీని వేరే డిపార్ట్మెంట్కి చేంజ్ చేస్తాను అని కౌశికి చెప్తుంటే, గది బయటే ఉండి మొత్తం కూడా సోనీ వింటూ ఉంటుంది. అప్పుడే ధాత్రి వాళ్ళు బయటికి వస్తారు. అసలు నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు అని కౌశికి సోనీని నిలదీస్తూ ఉంటుంది. ఫైల్ తీసుకోవటం కోసం వచ్చాను మేడం అని సోనీ అబద్ధం చెప్తుంది. సరే యువరాజ్ తీసుకువస్తాడు, నువ్వు ఎప్పుడు ఇంటికి రాకు అని కౌశికి వార్నింగ్ ఇస్తుంది. నా పని పూర్తయిపోయింది, యువరాజ్ నా ఒళ్ళో పడిపోయినట్లే, ఇక ఇంటికి వచ్చే అవసరం కూడా నాకు పడదులే అని అనుకుంటూ సోనీ వెళ్తుంది. ఈ విషయంలో దివ్యాంక కూడా ఇన్వాల్వ్ అయ్యిందని అనిపిస్తోంది కదా, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని డీల్ చేయాలి, యువరాజ్ నిషిని కాపాడుకోవాలి అని ధాత్రి, కేదార్ అనుకుంటూ ఉంటారు. అన్నట్లు ధాత్రి, మీనన్ని ఆ అడవిలో మనం పాతిపెట్టేసి వచ్చాం కదా, వాడు ఏమై ఉంటాడు అని కేదార్ అంటే, 2 రోజులు అయిపోయింది కదా, పులులు వచ్చి ఉంటాయి, పాము కూడా వచ్చి ఉంటుంది, వాడు భయానికి బాగా అరిచి అరిచి ఈ పాటికి చచ్చిపోయి ఉంటాడు అని ధాత్రి చెప్తుంటే, పులి వచ్చి మీనన్ని తినకుండా వెళ్ళిపోవటం, పాము వచ్చి కాటు వేయకుండా వెళ్ళిపోవటం, అయితే వాటిని చూసి మీనన్ వణికిపోవటం మొత్తం కూడా చూపిస్తూ ఉంటాడు, కాబట్టి ఈ పాటికి వాడు ఆ భయంతోనే చచ్చిపోయి ఉంటాడు అని ధాత్రి, కేదార్ అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అయ్యో నేను చచ్చిపోను ఎలాగైనా సరే బయటపడతాను అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక తండ్రి కొడుకు ఇద్దరు ఆ ఏరియాలో చిన్న బైక్లో వెళ్తూ ఉంటారు. నాన్న నాన్న నాకు సుస్సొస్తుంది నాన్న అని పిల్లాడు అడగటంతో అతను బైక్ని పక్కగా ఆపేస్తారు. కాపాడండి కాపాడండి అని మీనన్ కేకలు విని వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఏంటి అడుక్కునే వాళ్ళ ఉన్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని వాళ్ళిద్దరు కూర్చొని అడుగుతూ ఉంటే, మీనన్ వాళ్ళని తిడుతూ, నేను నిన్ను అడుక్కునే వాళ్ళ కనిపిస్తున్నానా అని అరుస్తూ ఉంటాడు. వాళ్ళతో గొడవ పడుతున్న మీనన్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళపోతూ ఉంటే, రే 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 నా మెల్లో గొలుసులున్నాయిరా, కావాలంటే తీసుకోండి, నన్ను బయటికి లాగండి అని మీనన్ చెప్పటంతో మెడ వరకు మాత్రమే తీసి గొలుసులు తీసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. రే 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 ఆగండ్రా, నా చేతికి బంగారు ఉంగరాలున్నాయి, మీరు నెల రోజులు దొంగతనం చేయని అవసరం లేదురా అని చెప్పటంతో ఒక్క చెయ్యి మాత్రమే బయటికి తీసి ఒక్క చేతికున్న ఉంగరాలు మాత్రమే తీసుకొని వెళ్తూ ఉంటారు. నాన్న ఇంకో చేతికి కూడా ఉంగరాలు తీసేసుకుందామా అని కొడుకు అంటే, రే
ఇంకో చేతిని కూడా తీస్తే మనల్ని వీడు చంపినా చంపేస్తాడని వాళ్ళు అంతటితో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హమ్మయ్య! ఒక్క చెయ్యి అయినా బయటికి వచ్చింది అని ఇక మీనన్ ఆ ఒక్క చేత్తోనే పూర్తిగా బయటికి వచ్చేసి ఇక జేడీ నేను బయటికి వచ్చేసానని నవ్వుకుంటూ ఉంటాడు.